హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. ఆమెన్. ప్రభునందు దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు నీ దివ్యమైన లేఖనాన్ని ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నిన్నటి దినాన్న జ్ఞానాన్ని మనము ఎలా వెతకాలి, జ్ఞానం యొక్క మూలము ఎక్కడ మనకు దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని మరి నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. జ్ఞానం కోసము అన్వేషణ, జ్ఞానానికి మరి మూలము దేవుడే అని నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ఇక ఈరోజు మనం చదువుకున్నటువంటి మరి భాగమును మనం ఆలోచన చేస్తే, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. ఈ మాట ఎంతో శ్రేష్టమైనది. మరి దేవుని పరిశుద్ధ గ్రంథములో అనేక మంది యథార్థవంతులు ఎలాగున మరి ప్రభువులో అంటుకట్టబడ్డారు, ప్రభువులో మరి పరిశుద్ధ గ్రంథములో పేరు సంపాదించారు. చాలామంది యథార్థవంతులను మనం మరి ధ్యానం చేయవచ్చు ప్రియదేవన్ పిల్లారా. మరి ఈ యథార్థత అనేటువంటిది విశ్వాసకి అవసరమా? ఈ యథార్థత అనేటువంటిది మరి ఈ లోకములో క్రైస్తవులు అనబడిన వారికి అవసరమా అని మనం ఆలోచన చేస్తే, నా ప్రియ దేవుని జనాంగమా, బైబిల్ గ్రంథములో మనం ఎక్కడ తరచు చూసినా యథార్థవంతులు ఏ రీతిగా వర్ధిల్లారో, యథార్థమైన హృదయంతో దేవునిని ఎలా వెతికారో, యథార్థమైనటువంటి ఆలోచనలు, యథార్థమైనటువంటి నీతి ప్రవర్తన, ప్రతి విషయంలో కూడా ఈ యథార్థత అనేటువంటిది చాలా రకాలైనటువంటి మరి జీవక్రియలను కలిగి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియదేన్ పిల్లారా, ఆయన ఎవరిని పట్టించుకుంటాడు అని అంటే యథార్థత కలిగిన వారిని పట్టించుకుంటాడు. నా ప్రియదేవుని పిల్లలారా, ఒక భక్తుడు మనకు బైబిల్ గ్రంథంలో కనపడతా ఉన్నాడు. ఆయనే యోబు. ఒక్క దినమందే తనకు కలిగిన యావత్తు నష్టపోయాడు. అంతేకాదు, తన యొక్క రక్త సంబంధికులైనటువంటి మరి పిల్లలు, తన కడుపున పుట్టినటువంటి తన సంతానమంతా ఒక్క దినమందే మరి పాడైపోతే, నాశనమైపోతే, చనిపోతే, ప్రియదేని పిల్లలారా, దేవునిపై తనకున్న యథార్థవంతమైన జీవితాన్ని, యథార్థవంతమైన నమ్మకత్వాన్ని వదలకుండా చివరి వరకు పట్టుకున్నవాడిగా యోబు భక్తుడు మనకు కనపడతా ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, దేవుడు ఎవరిని వర్ధిల్ల చేస్తాడు అని అంటే యథార్థవంతులను. యథార్థత ఎలా నాకు దొరుకుతుంది, యథార్థతను నేను ఎలా పొందుకోవాలి అని ఆలోచన చేస్తే, ప్రియదేని పిల్లారా, తెలివికి మరి వివేచనకు, జ్ఞానానికి, యథార్థతకు మరి ముఖ్యమైనటువంటి ద్వారం ఏంటో తెలుసా? దేవుని పరిశుద్ధ గ్రంథమే. పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే మరి లేవటంతో దానితో సహవాసం చేస్తారో, దానిని మరి ధ్యానం చేస్తారో, దానిని చదువుతారో, నిత్యము దానితో సహవాసం చేస్తూ బ్రతుకుతారో, వారికి దేవుడే మరి జ్ఞానాన్ని ఇస్తాడు, తెలివినిస్తాడు, వివేచననిస్తాడు. అంతేకాదు, యథార్థముగా ఎలా బ్రతకాలో ప్రియదేని పిల్లల దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యథార్థవంతులకు రక్షణ కవచం వలె దేవుడే మారతాడటండి. హల్లెలూయా. ఎంత గొప్ప మాట దేవుడు ఇక్కడ వాడుతూ ఉన్నాడు. దేవుడు నీతిమంతులకు, యథార్థవంతులకు,
జ్ఞానం గలవారికి ఆయన సహాయం చేస్తాడంటండి. నీతి న్యాయ మార్గాలను ఎలా అనుభవించాలో, దేవుని యందు భయభక్తులు ఎలా కలిగి ఉండాలో దేవుడే సమస్తానికి మూలముగా మనకు కనబడతా ఉన్నాడు. కాబట్టి యథార్థత ఎప్పుడు నీకు దొరుకుతుంది అనంటే, నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. నా ప్రియ దేవుని పిల్లలారా, యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడనేటువంటి మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఈ మాట మనం ధ్యానం చేసినప్పుడు మరి అనేక పరిశుద్ధ లేఖనాలు మనకు చాలా రకాలుగా మనకు దేవుని యొక్క మాటను, దేవుని మనస్సును తెలియజేస్తూ ఉన్నాయి. సామెతల గ్రంథము 35వ వచనంలో మనం చూస్తే, దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెముగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన మాట ఉపదేశాన్ని అంగీకరిస్తామో, ఉపదేశాన్ని అనుసరించి నడుస్తామో, ఆయన ఆశ్రయము మనకు దొరుకుతుంది. అంతేకాదు ఆయన కేడెముగా మనకు మారతాడు. కాబట్టి కీర్తన 84:11లో మనం చూస్తే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థముగా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆయన చేసేటువంటి మేలులు అపరిమితం. కాబట్టి యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలు కూడా కొదువ చేయడంటండి, ఏ మేలు చేయక మానడంటండి. ప్రియదేని పిల్లారా, అలాగనే మనం చూసినట్లయితే చాలామంది భక్తులు ఉన్నారు కదా, యథార్థమైన హృదయంతో దేవునిని ఆరాధిస్తూ చాలామంది భక్తులు అన్నారు. 144వ కీర్తన 2వ వచనంలో భక్తుడు అంటాడు కదా, ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెమును, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులను నాకు లోపరుచువాడై ఉన్నాడు అని ఒక భక్తుడు యథార్థ హృదయంతో దేవుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అలాగే నేను యోబు 28:8లో కూడా, గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు, సింహము ఆ మార్గమున నడవలేదు అని ఆ యొక్క దేవుని యొక్క గుణగణాలను గురించి, దేవుడు యథార్థవంతులకు ఎలా తోడుగా ఉంటాడో తెలియజేస్తూ మాట్లాడినటువంటి మాట. ప్రియదేని పిల్లారా, అనేకమైన దేవుని లేఖనాలు యథార్థవంతులను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. యథార్థ హృదయముతో అబ్రహాము దేవుని పట్ల నిరీక్షణ ఉంచాడు. యథార్థ హృదయముతో ఇస్సాకు దేవుని మాటకు విధేయుడయ్యాడు. యథార్థ హృదయముతో యాకోబు దేవునితో పెనుగులాడి దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకోగలిగాడు. ప్రియదేని పిల్లల, యథార్థ హృదయముతో 30 లక్షల మందికి నాయకుడిగా మోషే మారిపోయాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది భక్తులు యథార్థ హృదయముతో దేవునిని అనుసరించారు, యథార్థ హృదయముతో దేవుని ఆజ్ఞలను పాటించారు, యథార్థ హృదయంతో దేవుని మార్గంలో నడిచారు, గొప్ప ఆశీర్వాదాలను పొందుకున్నారు. ఈ ఉదయకాలమున నీవు ఎలా బ్రతుకుతా ఉన్నావు? నీ జీవితంలో యథార్థత అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి గుణగణంగా ఉందా? నీ గుణాలు దేవుని గుణలక్షణాలతో ప్రతిబింబిస్తూ ఉన్నాయా? నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు అంటున్నాడు కదా, నేను యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాను. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడు. యుక్త మార్గమును తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెముగా ఉంటాడు. అవునండి, మనం ఎప్పుడైతే దేవుని జ్ఞానాన్ని, వివేచనను కావాలని ఆశపడతామో, ప్రతినిత్యము ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ తెలివిని, వివేచనను మనం ఎప్పుడైతే జుర్రుకుంటామో, నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు యథార్థముగా ఎలా బ్రతకాలో, యథార్థముగా ఎలా జీవించాలో తన జ్ఞానముతో నీకు నేర్పిస్తాడు. కాబట్టి యథార్థత నీకు అభివృద్ధిని తెస్తుంది. అంతేకాదు, ఆయన నీకు కేడెముగా మారిపోతాడు. కాబట్టి నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు?
ఈ ఉదయకాలమందు యథార్థవంతమైనటువంటి బ్రతుకు, యథార్థముగా నేను జీవించాలి. నా జీవిత కాలమంతా యథార్థతను విడిచిపెట్టకుండా నేను బ్రతుకుతానయ్యా అన్నవారు నాతో కలిసి చిన్న ప్రార్థన చేయండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీకే వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే వందనాలు. అవును, ఈ ఉదయ కాలమందు మీరు మాకు ఇచ్చినటువంటి నాయన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేస్తాడనే మాట అయ్యా, ఇదిగో తండ్రి, ఈ మాటను పట్టుకుని మేము ధ్యానం చేసి ఉండగా అనేక మంది భక్తుల జీవితాల్లో నుండి, అనేక దేవుని లేఖనాల్లో నుండి నాయన నీవు మాట్లాడావు. అవును, యథార్థత మా జీవితానికి అయా, మా క్రైస్తవ జీవితానికి, మా భక్తి జీవితానికి ఎంతో నాయన మరి అవసరమని నీ లేఖనాల ద్వారా తెలియచేశావు. ఆయన ఇటు లేఖనాలను అనుసరించి ఎవరైతే ఈ రోజున యథార్థతను విడిచి బ్రతుకుతా ఉన్నారో వారందరూ నాయన మీ పాదాల చెంతకు వచ్చి మీ వాక్యాన్ని చదువుతూ మీ వాక్యంలో ఉన్నటువంటి ఈ గుణలక్షణాన్ని పొందుకునే వారిగా వర్ధిల్లునట్లుగా మీరు తయారు చేయమని అనేక మందిని మీ పాదాల చెంతకు తెస్తూ నైనా అనేక మంది అనీతిమంతులుగా నైనా యథార్థతను విడిచిపెట్టి బ్రతుకుతూ ఉండగా అట్టి వారందరినీ మీరు కరుణించమని మీ చేతుల్లో అయినా వారిని అప్పచెప్పుతూ అయినా ఈ ఉదయ కాలమందు మేము చేయు ప్రయత్నములను సమస్తమును మీరు దీవించమని ఏదైనా మేము చేయు పనులన్నిటి మీద మీ కన్ను దృష్టి ఉంచి మీ దూతల కాపుతలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.